ఈ వీడియోలో పిఆర్పి ఇంజెక్షన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 2 20 ml సిరింజెస్ని తీసుకొని ఒక్కొక్క దానిలో 3 ml యాంటీకోయాగులెంట్ సొల్యూషన్ని నింపాలి. ఇది రక్తం గడ్డగట్టకుండా ఉంచుతుంది. ఒక్కొక్క సిరింజ్లోకి మనం 17 మిల్లీలీటర్ల రక్తాన్ని విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ 2 సిరింజెస్ని ఈ సెంట్రిఫ్యూజ్ అనే మిషన్లో పెట్టి ఫస్ట్ స్పిన్ని చేయాలి. ఈ స్పిన్నింగ్ ప్రక్రియ వల్ల రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు కిందకి సెటిల్ అయ్యి పైన ఈ ఎల్లో కలర్లో ఉండే ఈ ప్లాస్మా అనేది సపరేట్ అవుతుంది. ఈ 2 సిరింజెస్ నుంచి మనకి కలెక్ట్ అయిన ఈ 10 ml ప్లాస్మాని మళ్ళీ సెంట్రిఫ్యూజ్లో సెకండ్ స్పిన్కి పెట్టాలి. ఆ సిరింజ్లో కింద వైపున ఆ ప్లేట్లెట్స్ అన్నీ ఒక చిన్న పెల్లెట్ లాగా ఏర్పడతాయి. ఈ సొల్యూషన్ని జాయింట్లోకి ఇంజెక్ట్ చేయాలి.